శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. 3 ఎమ్మెల్సీ సెగ్మెంట్లలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత, 144 సెక్షన్. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ కంటిన్యూ. విడతల వారీగా ప్రయత్నాలు, బతికే ఉన్నారనే నమ్మకంతోనే రెస్క్యూ. రాజకీయం చేయొద్దన్న ఉత్తమ్. ఐరన్ ఫ్యాక్టరీ కాలుష్యంతో అనారోగ్య సమస్యలు, మూసెయ్యాలంటూ భద్రాద్రి కొత్తగూడెంలో నిరసనలు. వరంగల్లో గ్రౌండ్ వాటర్ తోడేసే ఇండస్ట్రీలకు ఫైన్లు, నీటి కొరత రాకుండా కొత్త నిబంధనలు అమలు. రాష్ట్రమంతటా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. శైవ క్షేత్రాల్లో భక్తులతో రద్దీ నెలకొంది. ప్రముఖ శివాలయాలైన వేములవాడ, కాళేశ్వరం, మేళ్ల చెరువు, ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శివనామ స్మరణతో వేములవాడ రాజన్న క్షేత్రం మారుమోగుతోంది. రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు టీటీడీ అధికారులు. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేములవాడ రాజన్న ఎంతో మహిమగల దేవుడు అని తెలిపారు మంత్రి పొన్నం. రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మహాశివరాత్రి సందర్భంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు. ఆలయ అర్చకులు ఉత్తమ్ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు దామోదర. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం. పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 20 ఏళ్లుగా ప్రతి శివరాత్రికి రాజేశ్వర స్వామిని దర్శించుకుంటున్నామని చెప్పారు మంత్రి. పెద్దపల్లి పట్టణంలోని మడ్ల రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. స్వామివారికి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి ఖనిలో శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో వేలాలగట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు. మల్లన్న కొండపైకి నడుచుకుంటూ వెళ్లి సతీమణి సరోజతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వివేక్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివరాత్రి సందడి నెలకొంది. 1000 స్తంభాల గుడి, సిద్ధేశ్వర ఆలయం, ఐనవోలు ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. 1000 స్తంభాల దేవాలయం సిద్ధేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. కురవి వీరభద్రస్వామి గుడిలో శివ జాగరణ కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. కాళేశ్వరం క్షేత్రంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు చేస్తున్నారు భక్తులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మేడ్చల్ జిల్లా
జిల్లా కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏపీలోని శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు చేసి ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు భక్తులు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోనూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు అర్చకులు. శివనామ స్మరణతో ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆలయ చైర్మన్ నరసింహ శర్మ. కీసరగుట్టలో మహాశివరాత్రి వేడుకలపై మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద చూడొచ్చు. బయట ప్రాంగణంలో ఉన్న లింగాలకైతే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. అయితే ప్రతి ఏటా కూడా ఈ శివరాత్రి సందర్భంగా ఇటు హోమాలు, ఉపవాస దీక్షలు, జాగారాలు, అభిషేకాలు చేస్తూ పరమశివుడి భక్తిని పొందేందుకు ప్రతి ఒక్క హిందూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ముఖ్యంగా లోపల ప్రధాన గర్భగుడి వద్ద ప్రత్యేక అభిషేకాలు కేవలం ఆలయ అర్చకులు, నిర్వాహకులే చేస్తుంటారు. కాబట్టి బయట ఉన్న శివలింగాలకు సంబంధించి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున వారు తీసుకొచ్చిన పాలు కావచ్చు, వివిధ రకాల అభిషేకాలను చేస్తూ ఇక్కడ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కూడా శివనామస్మరణతో మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు, దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచి కూడా భక్తులు కీసరగుట్ట ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో సందడి వాతావరణం అయితే నెలకొంది. కింద నుంచి మొదలుకొని గుట్ట పై వరకు కూడా దాదాపు లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ ఒక్కరోజే దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని నమ్ముతుంటారు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా హైదరాబాద్ శివార్లో ఉన్న కీసరగుట్ట ఆలయం వద్ద ఇక్కడ ఉన్న దాదాపు 102 శివలింగాలు ఉంటాయి. వాటికి సంబంధించి బయట భక్తులు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహిస్తూ అట్లాగే ఇక్కడ దీపారాధన కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంటుంది మహాశివరాత్రి రోజు? చాలా బాగుంటదండి. మేము వెనకటి నుండి మా అత్తయ్య, మామయ్య వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఆ రోజులలో తమిళియన్స్ బాగా వచ్చేవాళ్ళంట. పురాతనమైన రోజులలో బాగా బండ్లు కట్టుకొని ఇక్కడికి వచ్చి వంట చేసుకొని మా అత్తయ్య, మా మామయ్య, మా ఆడపడుచులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి బాగా పూజలు అవన్నీ చేసేవాళ్ళు. అదే ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా బాగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాము. మాకు చాలా నమ్మకం అండి భగవంతుడు అంటే. మేము చాలా ఇదిగా మహాశివరాత్రి రోజు మీరు ఎట్లాంటి కార్యక్రమాలు, పూజ నిష్ఠ కార్యక్రమాలు ఆచరిస్తుంటారు? ఇక్కడ మీరు చేసే అభిషేకాలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ ఏం జరుగుతుంది? చాలా బాగున్నాయండి ఏర్పాట్లు అన్ని. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా బాగున్నాయి. మేము ప్రతి సంవత్సరం వస్తాము, ఇట్లనే పూజలు చేసుకుంటాము, అభిషేకాలు చేసుకుంటాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి. జాగారం మేము ఉండం కానీ మేము ఉపవాసం మాత్రం ఉంటాము.
నేను ఉంటాము, మా పెద్దమ్మాయి ఉంటుంది, చాలా బాగా చేసుకుంటామండి. మా పెద్దమ్మాయి అయితే మంచినీళ్ళు కూడా మేము అల్వాల్ నుంచి వచ్చినాము. మాది ప్రాపర్ ఇక్కడ ఆదరాస్పల్లి. మా పురాతన ఓల్డ్ డేస్ నుంచి మేము ఇక్కడికి వస్తూ ఉంటామంట. మేము చాలా డెవలప్ అయిందండి. భక్తుల సంఖ్య బాగా పెరిగింది, అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి, అన్ని విధాలా చాలా బాగుందండి. దర్శనానికి ఎంత టైం పట్టింది మరి? భక్తులు చూస్తే చాలా రద్దీగా ఉన్నాయి కదా, క్యూ లైన్స్. 3 hours పట్టిందండి. 3 hours విఐపి దర్శనంలో వచ్చినాము, అయినా 3 hours టైం పట్టింది. అయినా బాగానే మంచిగా దర్శనం అయింది. మాకు మంచిగా అనిపించిందండి. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది కీసరగుట్ట రావడం? మేము కోటి సమయ బజార్ నుండి వచ్చామండి. మా చిన్నప్పటి నుంచి ఇక్కడ బాగా వస్తూ ఉంటాము. మేము షాప్ పెట్టినాము, గాజుల షాప్, బ్యాంగిల్స్ అమ్ముతాము. మా తాతల నుంచి ఇక్కడ జరుగుతూ ఉంది. కాకపోతే మా ఏజ్ వచ్చాక మేము కూడా అమ్ముతా ఉన్నాము. ఇక్కడ బాగా జరుగుతుందండి. అయితే అనుకూలంగా దర్శనం చాలా బాగా అవుతుంది. జనాలు ఉన్నా కానీ అందరికీ ఆల్మోస్ట్ దర్శనం అవుతుంది. కానీ నమ్మకమైన భగవంతుడు, అసలు చెప్పేదగినది ఇది. అంటే ఇక్కడ కీసరగుట్టలో లోపట ఉన్న గర్భగుడి సంబంధించి సపరేట్ గా ఉంటది. ఇక్కడ బయట కూడా శివలింగాలు ఉంటాయి కదా, ఏంటండి దీని ప్రత్యేకత? దీని ప్రత్యేకత ఏందో, హనుమంతుడు అన్ని విసిరివేసినాడు, అన్ని వినాయకులు పురాణాలు అన్ని చెబుతా ఉన్నాయి. శివలింగాలు అనేది అక్కడొకటి ఇక్కడొకటి అన్ని పడిపోయినాయి. మాకు అంత పెద్ద డీటెయిల్స్ దాన్ని పూర్వం తెలీదు, చెబుతా ఉంటారు అంతవరకే. మా మనమన్లు అయితే ఒక్కొక్క డౌన్ ఇట్లా పడిపోయి ఉంటాయి శివలింగాన్ని. ఈ దొంగలింగం మమ్మీ ఇది ఏంది ఇట్లా పడిపోయింది, దేవుడు పూజనే చేయట్లేరు అనేసి అన్నారు. ఆ మాదిరిగా అటొకటి ఇటొకటి ఇట్లా చెల్లా చెదరగా పడిపోయినాయి. చాలా బాగుంది. జనాల ఎండని కూడా అనుకోరండి అసలు. బాగా ఆల్మోస్ట్ అందరు వచ్చేస్తారు. బాగా దర్శనం అయితే. ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. దాంతోపాటు ఈ రోజు ముఖ్యంగా అభిషేకాలు, ఎవరైతే ఉపవాస దీక్షలు జాగారాలు చేస్తుంటారో ఉదయం నుంచి కూడా స్వామివారి దర్శనం అనంతరం బయట ఉన్న లింగాలకు కూడా పాలాభిషేకాలు, వివిధ రకాల అభిషేకాలతోటి ఇక్కడ లింగాలకైతే పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగి స్వామివారి కటాక్షం చేకూరుతుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతుంటారు. ఆ విధంగానే ఉదయం నుంచి కూడా ఇక్కడ దీపారాధనలు, అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ కూడా అధికంగా ఉండడంతో ఆలయ నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు చలవ పందిళ్లు కావచ్చు, మంచినీళ్లు, ప్రసాదాల పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా కేవలం హైదరాబాదే కాదు, మహారాష్ట్ర, ఏపీ లాంటి వివిధ, కర్ణాటక వివిధ జిల్లాలు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు ఇక్కడ స్వామివారిని స్వయంభూగా వెలిశాడు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేందుకు శివాలయాలను చాలా మంది కూడా విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఆలయం గుట్టకు సంబంధించిన ఆలయ ప్రాంగణంలో ఉన్న అక్కడక్కడ పడి ఉన్న లింగాలకు కూడా ఇటు అభిషేకాలు కావచ్చు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధమైన భక్తుల రద్దీ అయితే కంటిన్యూ అవుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి స్వయంభూ లింగానికి ప్రత్యేక రుద్రాభిషేకాలు, పాలాభిషేకాలు అనంతరం ఇక్కడ భక్తులనైతే అనుమతిస్తున్నారు. అయితే ఇక్కడ బయట ఉన్న లింగాలకు కూడా పాలు, పెరుగు, నెయ్యి లాంటి వివిధ పదార్థాలతో ఇక్కడ స్వామివారికి అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. మేడం, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మహాశివరాత్రి కదా? చాలా బాగుంది. ఎక్కడి నుండి వచ్చారు? చెర్లపల్లి నుంచి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తారా కీసరగుట్టకి? ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. బాగా పర్లేదు, మంచిగా ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది. చెప్పండి మేడం, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది కీసరగుట్ట? ఫస్ట్ టైం రావడం, ఇంతకు ముందు వచ్చారా? ఫస్ట్ టైం రావడం. అంటే రీసెంట్లీ మ్యారేజ్ అయింది. ఇండో వరంగల్ ఉండేది. నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేసా, నా వైఫ్తో పాటు ఇక్కడికి వచ్చాం మేము. బాగుంటుంది అక్కడ 1000 పిల్లర్ టెంపుల్. అవి ఇప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ కూడా. మేము లాస్ట్ టైం వచ్చాం. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా చాలా బాగా చేశారు. రద్దీ ఇంకా రాలేదు. ఈవినింగ్ టైంలో ఎక్కువ వస్తారు. అంటే మేము ఈ టైంకి వచ్చాం కాబట్టి కొంచెం ఈవినింగ్ టైంలో ఇంకా ఎక్కువగా వస్తారు. అంటే ఫ్యామిలీ టైం ఇది పర్ఫెక్ట్ టైం, ఈ టైంకి వచ్చేసాం మేము. చేస్తున్నాం అండి, 2 రంగాలు చేస్తున్నాం, జాగారం చేస్తున్నాం. చూసి వెళ్ళిపోదామని మేము అక్కడ వనసలపురం నుండి వచ్చాము. చాలా దూరం వచ్చాం. మిగతా చాలా ఆలయాలు ఉన్నాయి కదా హైదరాబాద్ లో, ఇక్కడికి రావడానికి ప్రత్యేకత ఏంటి? ఎందుకు కీసరగుట్టకు వచ్చింది? కీసరగుట్ట అనేది కొంచెం పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. చూడడానికి లొకేషన్ మంచిగా ఉంటుంది. స్వామివారిని అందరూ నమ్ముతారు కాబట్టి మేము కూడా నమ్మకంతో వచ్చాము. అంతకుముందు జాబ్ రాముందుకు వచ్చాము. జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత మా వైఫ్తో పాటు కలిసి వస్తున్నాను. నేను మొక్కు తీర్చుకుంటాను. ప్రతి సంవత్సరం వస్తాను. మేము ఒక 5 years నుంచి వస్తున్నాను.
అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? ఈరోజు మహాశివరాత్రి కదా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్కి రావడం? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి, మొట్టమొదటిసారిగా ఇక్కడ రావడము. యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి రావాలనేటువంటిది భగవంతుని కృప వల్లనే రాగలిగాము. మా అబ్బాయి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. ఈ స్వామి దర్శనం చేసుకున్నాము, అభిషేకం కూడా చేయించాము. చాలా అద్భుతంగా అనిపించింది. ఏం చేస్తుంటారు శివరాత్రి రోజు? ఉపవాసాలు జాగారాలు చేస్తారు కదా, మీరు కూడా ఫాలో అవుతుంటారా? అది ఓన్లీ దర్శనం కోసం వచ్చారా? దర్శనం కోసం వచ్చానండి. మామూలుగా శివరాత్రి అంటే ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి కంటే కూడా ఏడాదికి ఒకసారి వచ్చేటువంటిది మహాశివరాత్రి కాబట్టి అందరూ మంచిగా చేసుకోవాలి, ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలి. చాలా బాగుందండి. అసలు ఇంత రద్దీని చూసి మొదట అబ్బో అనుకున్నాం, కానీ అన్ని విధాల ఏర్పాట్లు బాగా చేశారండి. చాలా చక్కగా అనిపించింది. స్వామిని బాగా దర్శనం చేసుకున్నాం. మేము మణికొండలో ఉంటామండి. దేవాదాయక సిబ్బంది కానీ పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ బాగా ఏర్పాట్లన్నీ బాగా చేశారు. ఈ టెంపుల్ ఇంత పెద్దగా ఉంటుందని మేము అనుకోలేదు, ఫస్ట్ టైం వస్తున్నాము. అందరికీ అభిషేకాలు, అందరికీ బాగా సౌకర్యాలు అన్నీ బాగున్నాయండి. మేము చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎస్, చూడొచ్చు భక్తులు అయితే కీసరగుట్టలోని స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మహాశివరాత్రి కావడంతో ఇక్కడ అభిషేకాలు కావచ్చు, ఉపవాసాలు, జాగారాలు చేస్తూ తమ మొక్కులను అయితే తీర్చుకుంటున్నారు. ఇది ప్రస్తుతం ఇది ప్రజెంట్ శివరాత్రి సందర్భంగా కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల సందడి, అట్లాగే అభిషేక కార్యక్రమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. రాజన్న ఆలయంలోనైతే భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. మహాశివరాత్రి జాతరనైతే ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, సో ఎన్నో లక్షల మంది వస్తారు, వాళ్ళందరినీ కూడా సవ్యంగా దర్శనం చేయించుకోవాలంటే కూడా ఎన్నో రోజుల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉండాలి కదా. సో ఎన్ని రోజుల సంధి చేసిర్రు? సుమారు 2 మాసాల క్రితం నుండి వేములవాడ రాజన్న ఆలయంలో జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాల కోసం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారి సూచనలతోటి ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ విభాగము, ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీసు విభాగము, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ అన్ని ప్రోటోకాల్లో ఉన్నటువంటి అందరి అధికారులతోని సమీక్షా సమావేశాలు జరిపి సుమారు 4 లక్షల మంది ఈ 25, 26, 27 మహాశివరాత్రి ఉత్సవాలకు వస్తారని చెప్పి భావించి 700 పైన ఆర్టీసీ బస్సులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి, రాజన్న ఆలయానికి తెలంగాణతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్, పక్కన మహారాష్ట్ర, పక్కన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి భక్తులకు ఆర్టీసీ ద్వారా వచ్చేటువంటి వారి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు వసతి కానీ త్రాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా చేయడం జరిగింది. స్వామివారి దర్శనం శీఘ్రతరంగా జరగడానికి కోసం కూడా తగు ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయంలో ఓ ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి కోడెమొక్కు ఉన్నది. కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడెమొక్కు చెల్లిస్తా, నా కొడుకునివి తండ్రి, మీ కోడెమొక్కును చెల్లిస్తా అని చెప్పని భక్తులు తమ విశ్వాసం ఇక సన్నిధిలో కోరగానే ఆ కోరిక తీరగానే వచ్చి దర్శించుకునేటువంటి చక్కటి మొక్కు ఇక్కడ ఉండడం వల్ల కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేకువజాము నుండి అన్ని క్యూ లైన్లో కూడా భక్తులు స్వామివారి దర్శనానికి బారుది రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఈవో అధికారులు, ఈ జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతోటి ముందుకు సాగుతుంది. జాతర బ్రహ్మాండంగా ఇప్పటివరకు సవ్యంగా సాగుతుందని చెప్పి సందర్భం తెలియస్తా ఉన్నా. మీరు ఈ ప్రాంత ఎమ్మెల్యే, సో ఎన్నో ఏండ్ల నుంచి కూడా మాకంటే ఎక్కువ ఆలయం గురించి తెలుసు. దక్షిణ కాశీగా కూడా వేములవాడ ఆలయంని కూడా చెప్తూ ఉంటారు. మరి 10 ఏళ్ల సంధి ఆలయ డెవలప్మెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అసలు ఆ 10 సంవత్సరాల ఆలయ అభివృద్ధి పైన అన్నా పైస వెచ్చించిన సందర్భం అయితే ఆనాడు ఈ రాజన్న తంతల మీద దర్శనం చేసుకున్న లగ్గం ఇక్కడైంది. ఏటా 100 కోట్లు కేటాయిస్తని చెప్పి హామీలకే వాళ్ళ ప్రకటనలకే పరిమితమైన తప్ప అన్నా పైస ఇవ్వలేని సందర్భం. 3 మాసాల క్రితమే 76 కోట్ల పైచీలు డబ్బుతో ఆలయ విస్తీర్ణానికి నిధులు వెచ్చించి టెండర్లు పిలిచినాం. 2 కళ్ళలాగా
పట్టణ అభివృద్ధి ఆలయ అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు సాగుతుందని చెప్పి తెలుసు. ఈ రోజు ఉదయమే ఎమ్మెల్సీ కవిత వచ్చి కూడా దర్శనం చేసుకుంది. మా హయాంలో ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది, ఎన్నో కార్యక్రమాలు చేశామని కూడా చెప్తూ వచ్చింది. మరి కవిత మాటలు కాకమ్మ కబుర్లుగానే చూడాలి, ఆ మాటలు ఆశీస్పదంగానే చూడాలి. నేను కవిత గారిని మీ ద్వారా అడుగుతున్నా, 2014 కంటే ముందున్న వీడియోని మీకు పంపిస్తాం దేవాలయంది. ఈరోజు మీరు వచ్చిన దేవాలయంతో సమాన అదే విధంగా ఉందని మార్పులు జరిగిన మీరు దయచేసి చూసి చెప్పని చెప్తున్నాం. అవే గోడలు, అవే ప్రాకారాలు, అవే దర్వాజాలు. మరి మీరు అభివృద్ధి జరిగితే ఆలయ ప్రాకారాలు ఏవి, దర్వాజాలు కొత్త ఏవి, ఒక్క కొత్త ఇటుకను చేర్చలేరు, ఓ పాత ఇటుకను తీర్చలేరు. వాళ్ళు నేను చెప్తున్న కవిత గారి మాటలు కాకమ్మ కబుర్లు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు రంగురంగుల బ్రోషర్లు అభివృద్ధి చూపించారు, రంగురంగుల వీడియోలలో వాళ్ళు అభివృద్ధి చూపించారు. మూడో పిడిచి కానీ లేదు కవిత గారు, మీరు పోయినప్పుడు చూసి ఉంటారు. బహుశా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్న పైసా దేవుల అభివృద్ధి జరగలేదని చెప్పనేది ముమ్మాటికి నిజమన్నమాట సంగతి తెలియస్తా ఉన్నాను. చూస్తూ ఉన్నాం కదా, భక్తుల రద్దీ కూడా కొనసాగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న సిచ్యువేషన్స్ ఏమని మనం చూస్తూ ఉన్నాము. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. ఖమ్మం జిల్లా మధిరలో శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి, గంగా పార్వతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తమ ప్రభుత్వానికి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం. మహబూబాబాద్ జిల్లా కురవెలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సంతానం కోసం మహిళలు పొర్లు దండాలతో మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయ బోనాలతో గిరిజనులు నైవేద్యాలు సమర్పించారు. ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమేత వీరభద్రుడి ఆలయం ఇది తెలంగాణ యావత్తులో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. గతంలో కంటే వైభవంగా, అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాల్ని గత సంవత్సరం, అదేవిధంగా ఈ సంవత్సరం మరి మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కన్నుల విందుగా పార్వతి శివపార్వతుల కళ్యాణం మహోత్సవం కురువిలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఆ స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మరి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, అన్ని రకాల మనోధైర్యం తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహబూబాబాద్ గ్రామాంతర ప్రజలకు ఆ స్వామివారి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల శ్రీ లలితా సోమేశ్వర పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. 12 జ్యోతిర్లింగాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కల్పించారు. ఒకే చోట 12 జ్యోతిర్లింగాల దర్శనం కావడం ఇక్కడ విశేషం. తెలంగాణ ఆర్టీసీ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. శివరాత్రి వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం ఉంటుందన్నారు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోవిందరెడ్డి. కొల్లాపూర్ మండలము సోమశిల గ్రామంలో శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయము వెలసి ఉన్నది. ఇక్కడ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు అమ్మవారు కొలువుతీరి ఉన్నారు. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయం మొత్తం భక్తజనంతో పోటెత్తినది. ఇక్కడ ఆలయాన్ని అనుసరించుకొని కృష్ణానది ప్రవహిస్తున్నది. ఈ నదిలో 7 నదులు కలుస్తాయి. ఇక్కడ స్నానం ఆచరించి ఆలయంలో 12 జ్యోతిర్లింగాలను
అమ్మవారిని దర్శించుకున్న వారికి అన్ని కోరికలు తీరుతాయి. అదేవిధంగా ఆలయంలో దర్శించుకున్న వారికి భక్తుల సౌకర్యార్థము ఇక్కడ అన్నదానం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ వారు ప్రత్యేక స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు భక్తుల కోసము అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ తీరాన కృష్ణానది మధ్యలో 100 ఏళ్ల క్రితం ఎర్రకొండపై వెలిసిన మహాలింగేశ్వరునికి భక్తులు పంచామృత అభిషేకం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పుట్టిల సాయంతో కృష్ణానదిపై ఎర్రకొండను చేరుకొని పూజలు అర్చనలు నిర్వహించారు. ఇక్కడ శివలింగాన్ని చెంబుడు నీళ్లతో అభిషేకించినా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ సెగ్మెంట్కు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు అధికారులు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నల్గొండలో సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. 2000 మంది సిబ్బందితో ఎన్నికలకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్. మా స్టాఫ్, అది సెక్టర్ ఆఫీసర్ కావచ్చు, పోలింగ్ బృందం కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ హాజరై వారి పోలింగ్ కేంద్రం సంబంధించిన నిన్న జరిగిన ర్యాండమైజేషన్ ప్రకారం వారి టీం ఏ పోలింగ్ స్టేషన్కి, ఏ కేంద్రానికి వెళ్తుంది అనేది ఈరోజే గోపనీయతని పాటిస్తూ ఈరోజు వాళ్ళకి తెలియచేయడం జరిగింది. వారు సంబంధించిన 2 రకాల మెటీరియల్స్ ఉంటాయి, స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ. సో అన్నింటినీ కూడా ఇప్పుడు వాళ్ళు సేకరించి మళ్ళీ మేము ఏర్పాటు చేసిన ట్రాన్స్పోర్ట్తో వాళ్ళు వారి పోలింగ్ కేంద్రంకి చేరుకుంటారు. మన దగ్గర మొత్తం 37 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయండి. అందులో 5 క్రిటికల్ ఉన్నాయి. సో క్రిటికల్ వారీగా మనము క్రిటికల్కి సపరేట్గా స్కేల్ ఇవ్వడం జరిగింది, నార్మల్కి కూడా సపరేట్ స్కేల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు కూడా మనము ఆర్మ్డ్ ఎస్కాట్ ఇచ్చేసి మనం అక్కడ నుంచి పోలింగ్ మెటీరియల్ పంపడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ కన్సర్న్ పోలింగ్ స్టేషన్స్కి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అక్కడ మా సిబ్బంది వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత రాత్రి అంతా కూడా అక్కడ నైట్ హాల్ట్ చేసి మిగతా డిపార్ట్మెంట్స్తో పాటు రేపు పొద్దున ఎలక్షన్ సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మేము పకడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల, వరంగల్ కలెక్టరేట్లో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,797 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 600 మంది సిబ్బందితో పోలింగ్ కేంద్రాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు అధికారులు. సో ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్కి కలిపి మనకి 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 24 పోలింగ్ స్టేషన్స్కి మనము ఒక పిఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓలు చెప్పున ఆల్మోస్ట్ 144 మెంబర్స్ రిజర్వ్తో కలుపుకొని మనము డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 30 మంది మైక్రో అబ్జర్వర్స్ని కూడా మనము డెప్యూట్ చేయడం జరిగింది. జంబో బాక్స్ ఒకటి, ఈసీఐ జంబో బాక్స్ పెద్ద బాక్స్ ఇస్తున్నాము. రిజర్వ్ కోసం ఒక ఎస్ఈసీ లార్జ్ బాక్స్ ఇస్తున్నాము. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రం 1+1 2 చిన్న బాక్సులు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ పరిశీలించారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. జిల్లాలో 23 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు కలెక్టర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 7 రూట్లు ఏర్పాటైనాయి. ప్రతి ఒక్క రూట్ కోసం ఒక సెక్టర్ ఆఫీసర్ మరియు రూట్ ఆఫీసర్స్ నియమించడం జరిగింది. ఇక్కడ వచ్చిన అందరూ పోలింగ్ ఆఫీసర్స్, పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ కి వాళ్ళు డ్యూటీ, వాళ్ళ బాధ్యతలు అవన్నీ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరికీ పోలింగ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. సో రేపు ఖచ్చితంగా ఈ రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క టీచర్ వాళ్ళు ఓటు హక్కు వినియోగించాలి. ఆదిలాబాద్ జిల్లాలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని సిద్ధం చేశారు అధికారులు. జిల్లాలో 39 పోలింగ్ కేంద్రాల్లో 46 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షేషా ఆధ్వర్యంలో సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందజేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు కలెక్టర్. ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ది ఈరోజు మన 2వ డివిజన్లో డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది. సో ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ డివిజన్లో ఇక్కడ టీటీడీసీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని రూట్స్ సంబంధించిన జోనల్ ఆఫీసర్స్ కానీ పోలింగ్ పార్టీస్ కానీ ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు పోలింగ్ మటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. బేసికల్గా ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ మన ఆర్డీఓ గారు, తర్వాత డిఎల్పిఓ గారు, జేసీ గారు వారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కరీంనగర్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 210 గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలు, 65 టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పర్యవేక్షించారు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి. దాదాపు 4 ఉమ్మడి జిల్లాలు పరిధి వ్యాపించి, అంటే దాదాపు ఇప్పుడు 15 జిల్లాల్లో ఇది వ్యాపించి ఉంది. మొత్తము పోలింగ్ స్టేషన్లు తీసుకున్నట్లయితే 773 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అంటే గ్రాడ్యుయేట్స్ సంబంధించినేమో 499 ఉన్నాయి. అలాగే 274 టీచర్స్ ఉన్నాయి. అయితే దీంట్లో ఒక తేడా ఏంటంటే ఇది ప్రిఫరెన్షియల్ ఓట్. దాంట్లోనేమో మనము ఏ గుర్తుకేస్తున్నాము ఏది ఉంటుంది. ఈ బ్యాలెట్ పేపర్లో గుర్తు అనేది ఉండదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం, బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు అధికారులు. రేపటి పోలింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. మొత్తం 10 మండలాల్లో 21 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్స్, 10 టీచర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్నిటికి కూడా 31 పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అందరు కూడా రిపోర్ట్ చేశారు. మెటీరియల్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాము. దీన్ని మొత్తం ఈ 31 పోలింగ్ స్టేషన్ 4 రూట్లుగా విభజించి 4 సెక్టార్ ఆఫీసర్స్ని తహసీల్దార్స్గా నియమించి ఆర్టీసీ బస్సెస్ని పెట్టాము. రేపు 3 ఎమ్మెల్సీ సెగ్మెంట్లకు పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 56 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు 34 మంది పోటీ చేస్తున్నారు. మార్చి 3న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనుంది ఈసీ. వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ కానుంది. దీంతో ఇప్పటికే సిబ్బందికి మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేశారు అధికారులు. రేపటి పోలింగ్ కోసం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,797 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓటు హక్కు ప్రాధాన్యత క్రమంపై అవగాహన కల్పించేలా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ కానుంది. దానికోసం ఇప్పటికే సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అయింది. ఎన్నికల సిబ్బంది కూడా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. సాధారణంగా జరిగే ఎన్నికలకు ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ ఓటు వేసే విధానం నుంచి మొదలు పెడితే మొత్తం ఈ ప్రక్రియ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మామూలుగా ఈవీఎం సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే ఇట్లాంటి ఎలక్షన్స్ జరుగుతాయి. దాంట్లో కేవలం ఒక్కరికి మాత్రమే పోటీ చేసిన వాళ్ళలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చినప్పుడు ఇది బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ జరుగుతుంది. సేమ్ టైంలో ప్రాధాన్యత క్రమంలో ఎంతమంది అంటే పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓటు వేసే క్రమంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఓటు చెల్లకుండా పోయే అవకాశం ఉంటుంది. అయితే ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, లేదా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీలో కావచ్చు, అంతా కూడా ఉన్నత విద్యావంతులే ఓటు వేస్తారు. కానీ చాలా చోట్ల చిన్న చిన్న పొరపాట్లతోటే తమ విలువైనటువంటి ఓటు చెల్లకుండా పోవడానికి కూడా కారణమవుతుంటుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి 3 ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటు వేసే దానికి సంబంధించి కూడా కేవలం ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి పెన్ను మాత్రమే ఉపయోగించాలి. అది కూడా అభ్యర్థికి సంబంధించినటువంటి ఎదురుగా ఉన్నటువంటి కాలంలో ఒకటి అంటే ప్రాధాన్య క్రమంలో వేయాలి. ఒక ఓటు ఒకరికి వేస్తే రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేస్తున్నాం అనేది కూడా ఉండాలి. అట్లా వరుసగా వాళ్ళ ప్రాధాన్యతకు తగ్గట్టుగా ఓటు ఉండాలి. అట్లా ఓటు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఓటు చెల్లుతుంది. ఎక్కడైనా సరే అంకె వేయకుండా ఏదైనా అక్షరాలు రాసినా లేకపోతే ఇంకా మరే ఏదైనటువంటి గుర్తులు పెట్టినా ఆ ఓటు చెల్లకుండా పోతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 10,797 మంది ఓటర్లు ఉన్నారు.
ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు రేపు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అత్యధికంగా హన్మకొండలోనే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 5,215 మంది ఓటర్లు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి తక్కువగా 329 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. పోలింగ్కి సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఇప్పటికే రేపు ఉదయం మాక్ పోలింగ్ ఉంటుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఈ పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. అయితే ఓటు వేసే దానికి సంబంధించి కూడా వైలెట్ కలర్ ఉన్నటువంటి ఈ పెన్ను మాత్రమే, ఎవరు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెన్ను కానీ ఏది కూడా వాడదు. కేవలం ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి ఈ పెన్ను వైలెట్ కలర్లో ఉంటుంది. ఈ పెన్ను మాత్రమే ఓటు వేసే ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలనుకుంటున్నారో అతనికి 1 అనే నెంబర్ వేయాలి. రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయాలనుకుంటే 2 అని వేయచ్చు. అలా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ఓటు వేయడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా ఓటు వేసే సమయంలో సీరియల్ నెంబర్ ప్రకారం ఉండాలి. ఏమాత్రం ఎందులోనైనా కొంత గ్యాప్ వచ్చినా లేకపోతే ఆ నెంబర్ల వ్యత్యాసం వచ్చినా కానీ ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ప్రస్తుతం సిబ్బంది కూడా ఉన్నారు. అంటే రేపటి పోలింగ్కు సంబంధించి ఎట్లా రెడీ అవుతున్నారు, ఈ పోలింగ్ ఎట్లా జరగాలి, ఏ విధంగా అనేది మీకు ఏమైనా శిక్షణ ఇచ్చారా? ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్లో నేను పిఓగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఏపీఓ ఓపీఓ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఒకరేమో మనకు ఎలక్టోరల్ మార్క్ మనకు గట్టిగా చదవడం, ఇంకొకరు మనకు లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి మార్క్ చేయడం, ఆ తర్వాత ఇంకొక అతను బ్యాలెట్ పేపర్ ఇన్ఛార్జిగా ఉండి ఆ సీరియల్ నెంబర్ రాసుకొని కౌంటర్ ఫైల్ మీద సిగ్నేచర్ తీసుకొని ఇంకో అతను ఓటర్ బ్యాలెట్ పేపర్ని ఎలా మడత పెట్టాలో చెప్పి ఆ పెన్ను అతనికి ఇచ్చిన తర్వాత అతని కంపార్ట్మెంట్లోకి వెళ్ళి అతను ప్రియారిటీ వైజ్ ఓటు వేసి అది దానిలో మార్క్ చేసి నెక్స్ట్ అది బ్యాలెట్ బాక్స్లో వేయాలని మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ఓటు వేసే టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు పెన్ను వాళ్ళు తెచ్చుకున్న పెన్నుతోని వాళ్ళు అసలు యూజ్ చేయొద్దు. ఓన్లీ మేము ఇచ్చే పెన్ను మాత్రమే వాడాలి. దానిలో ప్రియారిటీ వైజ్ 1, 2, 3 నెంబర్లు ఇచ్చుకుంటే సరిపోద్ది. ఏదైతే బ్యాలెట్ పేపర్లో ఆ బాక్స్లో సీరియల్ నెంబర్ వేస్తే సరిపోద్ది. ఆ ప్రకారంగా మేము ఓట్ అనేది కౌంట్లోకి వస్తుందని చెప్పాము. ఎట్లా ఉంటుంది? 19 మంది అభ్యర్థులు ఉంటుందా? దీనికి నోటా అనేది ఉంటుందా, లేదా కేవలం అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు మాత్రమే ఉంటాయా? ఇందులో నోటా అనేది ఉండదు. ఓటర్ వ్యక్తి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇవ్వచ్చు, అంతే. నోటా ఉండదు. ఇప్పుడు అంటే పోలింగ్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఎప్పటి వరకు వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది, ఏ టైం వరకు, దానికి సంబంధించిన గైడ్లైన్? పోలింగ్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 4 o'clock ఎండ్ అవుతుంది. లాస్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళకి లైన్లో 4 o'clock ఉన్న వారికి మేమందరం లాస్ట్లో చిట్టీలు అందజేయడం జరుగుతుంది. ఎవరైతే 4 o'clock బంద్ చేస్తాము ఆ గేట్ లోపల ఉన్న వాళ్ళే అలా ఉంటుంది, అంతే. మాక్ పోలింగ్ ఏమన్నా ఉంటుందా ఎట్లా? దీనికి ముందు పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ సమక్షంలో మేము బ్యాలెట్ బాక్సులో కానీ అన్నీ సీల్ చేసి చూపెడతాము. అది మాక్ పోలింగ్ పొద్దున ఉంటుంది. బిఫోర్ 8 o'clock మాక్ పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత 8 o'clock పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రస్తుతం రేపటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛాంపియన్ ట్రోఫీలో పసికోన ఆఫ్ఘాన్ చరిత్ర సృష్టించింది. బలమైన ఇంగ్లాండ్ జట్టుపై భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 177 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. 4లు, 6ర్లతో స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కేవలం 146 బంతుల్లో 6 సిక్సర్లు, 12 4లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఛాంపియన్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసిన వ్యక్తిగా ఇబ్రహీం జద్రాన్ రికార్డు సృష్టించాడు. అస్మతుల్లా 40, అజ్మతుల్లా 41 పరుగులతో రాణించడంతో పసికోన భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రాకు 3 వికెట్లు దక్కాయి. లివింగ్స్టోన్కు 2 వికెట్లు దక్కాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. ఛాంపియన్ ట్రోఫీలో ఆఫ్ఘాన్ రికార్డు సృష్టించినట్లు తెలుస్తుంది. వివరాలేంటి అనిల్? మాధురి, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ కు తుఫాలు చూపించాలని చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి ఆ టీం మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి తర్వాత ఇందులో మనకు మెయిన్ గా ఏంటంటే ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉందని చెప్పొచ్చు. టోర్నీలో ఉండాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇంగ్లాండ్ గెలవాల్సిందే. ఎందుకంటే ఇచ్చటి స్కోర్ ను కూడా చేజ్ చేయాల్సిన చాలా కష్టం. ఖచ్చితంగా చేజ్ చేస్తేనే ఇంగ్లాండ్ ఈ టీమ్ లో ఉంటుంది. సో ఇంగ్లాండ్ కు ఒక సీక్వెన్స్ చూపించారు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు అని చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా
ఇబ్రహీం జాదరాన్ ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధికంగా వ్యక్తిగత స్కోర్ నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా 50 ఓవర్లలో గాను 7 వికెట్లకు ఏకంగా 325 రన్స్ చేసింది. ఒక దశలో 37 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ ఇంతటి భారీ స్కోర్ చేయడం కూడా సాధారణ విషయం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే జాతరలో 146 బంతుల్లో 177 రన్స్ చేయడం, అందులోనూ 12 4లు 6 సిక్స్లు ఉన్నాయి. సో ముఖ్యంగా ఇలా కీలక పాత్ర పోషించాలైతే చెప్పవచ్చు. గ్రూప్ బిలో మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటిగా వీరు బ్యాటింగ్ ఇస్తున్నారు. తర్వాత ఆ టీమ్ కు 8.5 ఓవర్లలోనే ముఖ్యంగా 37 పరుగులు ఉన్నాయి. ఆ 37 పరుగులకి 3 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. అటు రెహమానుల్లా గుర్బాజ్ 6 పరుగులకి అవుట్ అయ్యాడు. తర్వాత సిద్దికుల్లా అసలు 4 పరుగులకి అవుట్ అయ్యాడు. తర్వాత రెహ్మత్ షా 4 పరుగులకి అవుట్ అయ్యాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ పని అయిపోయినట్లే అనుకున్న సమయంలో ఇటు ఇబ్రహీం జాదరాన్ ఆట మొదలెట్టాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లకైతే సిక్కలు చూపెట్టడానికి చెప్పచ్చు. మొదటగా ఇటు కెప్టెన్ అయినటువంటి అహ్మదుల్లా సాహిబ్ కలిసి 4వ వికెట్ వరకు కూడా 130 పరుగులు జోడించారు. తర్వాత షాహిద్ 67 బంతుల్లో 3 4లు 40 పరుగులు చేశారు. ఇట్లా ఇబ్రహీం జాదరాన్ మాత్రం చాలా దూకుడుగా ఆడాడు. అసలు ఛాంపియన్స్ ట్రోఫీలోనే చరిత్రలోనే అత్యధికంగా వ్యక్తిగత స్కోర్ కూడా చేసినటువంటి బ్యాటర్ గా నిలిచాడు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ 125 పరుగులతో క్రియేట్ చేసిన రికార్డు ఉంటే అతను దాన్ని బ్రేక్ చేసి జాదరాన్ ముందుకు వచ్చాడని చెప్పొచ్చు. ఇక ఇబ్రహీం జాదరాన్ 146 బంతుల్లోనే 12 4లు 6 సిక్స్లతో 177 రన్స్ చేసి చరిత్రలోని వ్యక్తిగత స్కోర్ అని చెప్పొచ్చు. ఇక ఖచ్చితంగా ఈ స్కోర్ ఏదైతే ఉందో ఈ స్కోర్ ఖచ్చితంగా ఇంగ్లాండ్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఉండాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఈ మహమ్మద్ నబీ కూడా చాలా దూకుడుగా అసలు కేవలం 24 బంతుల్లోనే 3 సిక్స్లు 2 4లతో 40 రన్స్ చేసి అవుట్ అయిన పరిస్థితి. మొత్తానికి అయితే ఈ 325 పరుగులకు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా చేసి ఇంగ్లాండ్ మాత్రం ఇందులో ఈ చేస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ బ్యాటింగ్ లో మాత్రం ఖచ్చితంగా టాప్ ఎవరైతే ఓపెనర్ ఇస్తానే బస్రామ్ సెకండ్ మాత్రం ఖచ్చితంగా నిలకడగా ఆడుతున్న ఈ ఇంగ్లాండ్ కు సంబంధించినటువంటి బ్యాటింగ్ ఖచ్చితంగా ఈ స్కోర్ చేసి హైదరాబాద్ సమీపంలోని భువనగిరి దగ్గర ఉన్న రమణేశ్వరం క్షేత్రంలో ఎన్నో అద్భుత దేవాలయాలు ఉన్నాయని తెలిపారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు రమణేశ్వరం క్షేత్రం నుంచి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ ఆలయంలోని శివలింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు శ్రీ రమణానంద మహర్షి. దీంతో పాటు ఆలయంలోని శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకునే అవకాశం ఉందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు సిద్ధిగురు శ్రీ రమణానంద మహర్షి. శివరాత్రి నాడు ఈసారి స్పెషల్ అనుష్ఠానాలు భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి శివరాత్రి చాలా ఉపాసనాపరంగా నేను రూపొందించాను. రుద్రాభిషేకం చేయడం. ఇగో శివరాత్రి నాడు నువ్వు ధ్యానం చేయలేకపోవచ్చు, జపం కూడా సరిగా చేయలేకపోవచ్చు, కానీ రుద్రాభిషేకం వెరీ పవర్ఫుల్. శివరాత్రి రోజు లింగోద్భవ సమయములోన రమణేశ్వరములోని 2000 శివలింగాలకు సహస్ర శ్రీచక్రాలకు విశేషమైనటువంటి అభిషేకము జరుగుతుంది. కాబట్టి మీరు చక్కదని ఉపయోగించుకోండి. బ్రాహ్మణ్స్ మంత్రాలు చదువుతూ ఉంటారు, నువ్వు అభిషేకం చేస్తూ ఉంటావు, విశేష ద్రవ్యాలన్నీ కూడా నీకు సమకూర్చడం జరుగుతుంది. మీకు గంటకు రుద్రాభిషేకం ఎట్లుందో గంటకు రుద్రహవనం ఉంటుంది. అది కూడా 15 నిమిషాలే. నువ్వు చక్కగా నీకు ఇష్టం వచ్చిన సమయంలో నువ్వు రుద్ర హవనం చేసుకోవచ్చు. లేదు నేను అది కూడా కట్టుకోలేనండి అని ఎవరైనా అనుకుంటే 18 నామాలతో నువ్వు చక్కగా నీవే హవనం చేసుకోవచ్చు. ఓం మహాగణాధిపతయే స్వాహ, ఓం పరమశివాయ స్వాహ అని నీకు ద్రవ్యాలు ఇస్తారు. ఆ ద్రవ్యాలతోటి నువ్వు చక్కగా హవనం చేస్తే శివరాత్రి రోజు నువ్వు హవనం చేసిన వాడివి అవుతావు. సో ధ్యానము జపం అన్నవి మీకు సంబంధించినవి. నువ్వు ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, దానికి పైసలతో పని లేదు. కానీ రుద్రాభిషేకం రుద్రహవనం చేసుకోవాలంటే మరి కాంచనము లేనిదే కర్మ తెగదు. ఇవన్నీ మీకు చాలా ఉన్నాయి. 12 సేవలు ఉన్నాయి.
ఇగో జ్యోతిర్లింగాలు, నువ్వు జ్యోతిర్లింగాలకు వెళ్ళి 12 లింగాలకు అభిషేకం చేస్తావా? నీ వల్ల అయ్యే పనేనా? కాదది. చక్కగా నువ్వు రమణీశ్వరములో ఉన్నటువంటి ఇదిగో 12 జ్యోతిర్లింగాలకు నువ్వు అభిషేకం చేసుకోవయ్యా. ఎంతటి భాగ్యం అది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.